ఉంది. ఏమంటున్నాడు చూడండి, మొదటి వచ్చిన పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయులకు శుభమని చెప్పారు. ఆయనది గాయులకు రాస్తున్నారు ఈ మాటలో, ఆయన గురించి అభివర్ణిస్తూ రాస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఆత్మ వర్ధిల్లుతుంది అంటున్నాడు. ఆత్మ వర్ధిల్లటం అంటే దేవుడిలో ఎదగటం, ఆత్మీయంగా బలం పొందటం, ఆత్మీయంగా శక్తిమంతుడుగా తయారు కావటం. నిజంగా గాయి చాలా గొప్ప వ్యక్తిగా తీర్చబడ్డాడు దేవుడిలో. యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చే అంత గొప్పగా మారిపోయాడు అంటే ఆయన